మంత్రి నారా లోకేష్ చట్టాలని నిబంధనల్ని పక్కాగా ఫాలో అయ్యే వ్యక్తిగా, ప్రజల పట్ల అపారమైన గౌరవం ఉండే నాయకుడిలాగా, సొంత ప్రయోజనాల కోసం, సొంత ఖర్చుల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని నాయకుడిలాగా నారా లోకేష్ గారిని చూపించేందుకు తెలుగుదేశం పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ప్రజల పట్ల అపారమైన గౌరవం ఉంటే, చట్టాలు నిబంధనల పట్ల నారా లోకేష్ గారు అంత కమిట్మెంట్ తో ఉంటే మరికొన్ని ప్రశ్నలు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రి హోదాలో ఫోటోలు ముద్రించడానికి వీల్లేదు. మరి ప్రభుత్వ ప్రకటనలో మంత్రి నారా లోకేష్ గారి ఫోటో ఎందుకుంటోంది? నారా లోకేష్ వ్యవసాయ శాఖ మంత్రి కూడా కాదు. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలో కూడా మంత్రి నారా లోకేష్ గారి ఫోటో ఎందుకుంది? ఒకవేళ మంత్రి ఫోటో వేయాలి అనుకుంటే అచ్చెన్నాయుడు గారి ఫోటో వేయాలి, కానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారి ఫోటో వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలో ఎందుకు ముద్రించారు? ఇది వరకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో ఒక మూల పక్క పక్కన ఉండేది. కానీ ఈ రోజు మళ్ళీ కొత్త అప్డేట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని నరేంద్ర మోడీ గారి ఫోటో పక్కన పెట్టేశారు, నారా లోకేష్ గారిని ఒక్కరిని పక్కన పెట్టారు. ఈ పరిణామం ఎందుకు జరిగింది? మంత్రి నారా లోకేష్ గారే పవన్ కళ్యాణ్ గారి ఫోటో నా పక్కన వద్దని చెప్పారా? లేకుంటే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే నా ఫోటో ఒక మంత్రి పక్కన ఏంటి అని చెప్పారా? నరేంద్ర మోడీ గారి పక్కకి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు వెళ్ళింది ఈ రోజు పత్రికల్లో? దీనికి సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక మంత్రి ఫోటో ముద్రించడానికి వీల్లేదు. మరి ఏ హోదాలో మంత్రి నారా లోకేష్ గారి ఫోటో ప్రభుత్వ ప్రకటనలో పదే పదే నిత్యం ముద్రించబడుతోంది? ఇది నిబంధనల్ని ఉల్లంఘించడం కదా? ప్రజలు ఏమనుకుంటారో, ప్రజల పట్ల మనం గౌరవంగా ఉండాలి అన్న ఆలోచన ఉంటే మరి ఈ పని ఎందుకు చేస్తున్నారు? సమాధానం చెప్పాలి కదా. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖలో అనవసరమైన అంశాల్లోనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చొరబడుతుంటే మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, అసలు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం పని అన్నదానికి సమాధానం చెప్తారా? పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే అది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన వ్యవహారం. ఒక పిల్లాడు, ఒక విద్యార్థి ఎలా చదువుతున్నారు అన్న దానిపైన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ చర్చించుకునే కార్యక్రమం. దీనిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం పని ఉంది? ఎందుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలోకి చొరబడుతూ ఉంటే, ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనండి అని ఆదేశాలు ఇస్తూ ఉంటే ఎందుకు ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు ఏం పని? అక్కడ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు ఫోజులు కొట్టడానిక? వద్దు అని ఎందుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు నిలువరించడం లేదు? పైగా ఇదివరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పాల్గొంటారని ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన తర్వాత జారీ చేసిన ఉత్తర్వుల్లో తల్లిదండ్రులు, టీచర్స్, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు విద్యాభిలాషులు అనే ఒక పదాన్ని కూడా చేర్చారు. అంటే ఈ విద్యాభిలాషులు ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు అని రాస్తే ఉత్తర్వులు బాగోదు కాబట్టి విద్యాభిలాషులు అంటూ ఒక పేరుని యాడ్ చేసి ఈ పేరెంట్స్ కి, టీచర్స్ కి మధ్య జరిగే వ్యవహారంలోనికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చొరబడేలా చేశారంటే స్కూళ్లలోనికి, విద్యా వ్యవస్థలోనికి కూడా రాజకీయాన్ని చొప్పించే ప్రయత్నం చేయడమే కదా. ప్రజల పట్ల గౌరవం ఉంటే, నిబంధనల పట్ల గౌరవం ఉంటే, పక్కాగా నిబంధనలు ఫాలో అయ్యేవారైతే విద్యాశాఖ మంత్రి హోదాలో ఇలాంటి కార్యక్రమాల్ని, ఇలాంటి ప్రయత్నాల్ని అడ్డుకోవాలి కదా. ఈ 18 నెలల కాలంలో 77 సార్లు హైదరాబాద్ కు నారా లోకేష్ గారు ఫ్లయింగ్ చేసినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయలేదు అంటూ ఆర్టీ యాక్ట్ ద్వారా బయటకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి కూడా నారా లోకేష్ గారు కొన్ని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ ఖర్చులన్నీ ఎవరు భరించారు? 77 సార్లు ఫ్లయింగ్ చేస్తే ఈ విమాన ఖర్చులన్నీ ఎవరు భరించారు? బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పారదర్శకంగా, ప్రజల పట్ల ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి అనుకునేవారైతే బ్యాంక్ స్టేట్మెంట్లను నారా లోకేష్ గారు చూపిస్తారా? బ్యాంక్ స్టేట్మెంట్లను నారా లోకేష్ గారు చూపించగలిగితే పేర్ని నాని లాంటి వాళ్ళు నారా లోకేష్ కు సంబంధించిన ఈ హెలికాప్టర్ విమాన ఖర్చుల్ని విశాఖపట్నంలో ఎకరా 99 పైసలకే భూములు కాజేస్తున్న కంపెనీలు, వ్యక్తులు, బినామీలు, భూములు కాజేస్తున్న కాంట్రాక్టర్లు ఇవన్నీ చెల్లిస్తున్నారు, ఉడ్సా బిడ్సా లాంటి వాళ్ళు చెల్లిస్తున్నారు అంటూ పేర్ని నాని లాంటి వాళ్ళు కామెంట్ చేయడానికి కూడా ఉండదు. మరి ఆ బ్యాంక్ స్టేట్మెంట్లను నారా లోకేష్ గారు బయట పెట్టి ప్రజలకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి చెల్లించారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇదిగో నా బ్యాంక్ అకౌంట్ నుంచే నేను ఈ డబ్బులు ఖర్చు చేశానని చెప్తే చాలా పారదర్శకంగా కూడా ఉంటుంది కదా.
పైగా మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ గారు తన పర్యటనలో ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని ఖర్చు చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి చూడండి 5 ఏళ్లలో ఇన్ని కోట్లు ఖర్చు చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాన్ని నారా లోకేష్ గారు కూడా దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణ ఖర్చులు హెలికాప్టర్లకు విమానాలకి తప్పనిసరిగా ఖర్చు చేసి ఉంటారు అంతో ఇంతో. అది తప్పు కూడా కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రులు హెలికాప్టర్లు విమానాలు వాడడం అనేది చాలా కామన్. కానీ నారా లోకేష్ గారు మంత్రి హోదాలో ఉంటూ నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారన్న కంపారిజన్ ఎలా తెస్తున్నారు అంటే ప్రజల అమాయకులన? ఒకవేళ అదే నిజమైతే పోల్చాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో విమాన ఖర్చులు హెలికాప్టర్ల కోసం ఎంత ఖర్చు చేశారు అన్న డేటా బయటకు విడుదల చేస్తే ఆ రేషియోలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఖర్చు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది ఒక ప్రజలకు ఒక స్పష్టత వస్తుందే కానీ ముఖ్యమంత్రి హోదాల్లో పోలిక ఉండాలి. కానీ మంత్రి అయిన నారా లోకేష్ గారు నేను ఒక్క రూపాయి కూడా ప్రజాధనం నుండి తీసుకోవడానికి వీలు లేదు, నేను తీసుకోలేదు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోట్లు ఖర్చు చేశారన్న పోలిక తెస్తూ ఉన్నారంటే ప్రజల ఆలోచన శక్తి మీద తెలుగుదేశం పార్టీకి ఎంత చిన్న చూపు అన్నది ఇక్కడే అర్థమవుతోంది కదా. పోల్చాల్సి వస్తే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు నెలకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు విమానాల కోసం హెలికాప్టర్ల కోసం అన్నది పోలిక తీసుకురావాలి. అది తీసుకురాకుండా నారా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం అన్నదే తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తున్న అతి తెలివి ప్రయోగం. అంటే ప్రజల ఆలోచన శక్తిని అండర్ ఎస్టిమేట్ చేయడం ఇది.